దేవరకద్ర నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారి ఫోన్లను సైతం లాక్కెళ్లారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్తకోటలో 30 పడకలు, దేవరకద్రలో 100 పడకల ఆసుపత్రుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. అప్పటి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఈ విషయం తెలియని ప్రస్తుత ఎమ్మెల్యే జీఎంఆర్ హాస్పిటల్లో మంజూరు చేయాలని మరోసారి అసెంబ్లీలో అడిగారు. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రశ్నించారు. దీనిపై కాంగ్రెస్ కార్యకర్తలు గొల్లకుంట నరసింహ అనే వ్యక్తిపై కేసు కూడా పెట్టారు. దేవరకద్రలో కొత్తకోటలో 30 పడకల ఆసుపత్రి కానీ అవి మంజూరు కాలేదు. అవి ఎలక్షన్ల ముందు తూతూ మంత్రంగా ఇట్లా శంకుస్థాపన చేశారని అసెంబ్లీలో మాట్లాడినారు. దానికి కౌంటర్గా మా పార్టీ అభిమానులు గత ప్రభుత్వంలో వచ్చిన జీవోను ఆ 100 పడకల ఆసుపత్రి, దేవరకద్రలో 100 పడకల ఆసుపత్రి, కొత్తకోటలో 30 పడకల ఆసుపత్రి అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ ప్రభుత్వం అప్పుడు మంజూరు చేసిన జీవో నెంబర్లు, అప్పుడు ఉన్న ఫోటోలు, వీడియోలు అన్నీ కూడా సోషల్ మీడియా సాక్షిగా మరి వాళ్ళకు కౌంటర్ ఇస్తే దానికి వాళ్ళు ప్రతి కౌంటరు సరైన సమాధానం చెప్పలేక మా కార్యకర్తల మీద దౌర్జన్యంగా చిన్నచింతకుంట పోలీసు స్టేషన్లో నిన్న అక్రమ కేసును పెట్టించడం జరిగింది, బెదిరించడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే గారు, మీరు గతంలో 10 ఏళ్ళు మేము అధికారం నుండి కూడా ప్రతిపక్ష పార్టీలకు మరి స్వేచ్ఛ ఇవ్వడం వల్లనే ఈరోజు మీరు అధికారంలో వచ్చిండ్రు. అది ఒకసారి ఆలోచన చేసుకోండి. కానీ అంతే ఈ రోజు ఉన్న కార్యకర్తలను ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నామని మీరు భయపెట్టే పని చేస్తే భవిష్యత్తులో మీకు ఇబ్బందులు తప్పవు. కాబట్టి చిన్నచింతకుంట మండల శాఖకి వెళ్ళి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి నిన్న మా ఎమ్మెల్యే గారిని సోషల్ మీడియాలో సాక్షిగా మరి కాంగ్రెస్ కార్యకర్తలు అనరాని మాటలు విచ్చలవిడిగా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. దానికి వ్యతిరేకంగా దానికి కౌంటర్గా ఇప్పుడు మేము చిన్నచింతకుంట పోలీస్ స్టేషన్లో మరి వారి పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని వెంబడే సిసికుంట ఎస్ఐ గారు స్పందించి మరి విచారణ చేసి వారి మీద కేసు నమోదు చేసి మరి మా కార్యకర్తలకు న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకు